అమెరికాలో ఒక భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ ప్రసాద్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద దుమారం రేగుతోంది. ఆయన అగ్రశ్రేణి సంస్థ అయిన యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDAలోని కీలక పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆయన బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలలు అవుతుంది. సాధారణంగా ఇలాంటి కీలక పదవులకు చాలా మంది పోటీ పడుతుంటారు. కానీ వినయ్ ప్రసాద్ మాత్రం ఇన్ని వివాదాల మధ్య పదవిని వదిలి వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలేం జరిగింది? ఈ వివాదం మొదలవడానికి ఒక విషాదకరమైన సంఘటనే కారణం. ఇటీవల FDA వారు డుచెన్ కండరాల బలహీనత అనే వ్యాధికి ఒక జన్యు చికిత్సను అంటే జెనీ థెరపీని ఆమోదించారు. ఈ చికిత్సను సారెప్టా థెరప్యూటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ చికిత్సను వ్యాధితో బాధపడుతున్న 2 టీనేజర్ల పైన ప్రయోగించారు. అయితే దురదృష్టవశాత్తు వారిద్దరూ మరణించారు. అందులో 2వ టీనేజర్ జూలై 18న చనిపోవడంతో ఈ చికిత్సలో భద్రతా సమస్యలు ఉన్నాయని నిర్ధారించిన FDA వెంటనే ఆ చికిత్సను నిలిపివేయమని సారెప్టాను ఆదేశించింది. అప్పటికే FDA వ్యాక్సిన్ చీఫ్, సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ CBER డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినయ్ ప్రసాద్ ఈ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మిత్రురాలైన లారా లూమర్ అనే మహిళ తన బ్లాగ్లో ఒక పోస్టే పెట్టింది. అందులో ఆమె వినయ్ ప్రసాద్ను ప్రగతిశీల వామపక్ష విధ్వంసకారుడు అంటే ప్రోగ్రెసివ్ లెఫ్ట్ వింగ్ సబార్టర్ అంటూ ఘాటుగా విమర్శించింది. అంతేకాదు ఆయన ఏజెన్సీ పనితీరును కూడా బలహీనపరుస్తున్నారని ఆరోపణలు చేసింది. ఈ లూమర్ విమర్శల వల్ల ఈ ఏడాది ప్రారంభంలోనే కొంతమంది జాతీయ భద్రతా అధికారులు కూడా పదవుల నుంచి తొలగిపోవడం గమనార్హం. ఈ పోస్ట్ తర్వాత ప్రముఖ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తమ అభిప్రాయ విభాగంలో అంటే ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, అందులో డాక్టర్ వినయ్ ప్రసాద్ను విమర్శిస్తూ 2 వ్యాసాలు ప్రచురించింది. అసలు ఈ విమర్శలకు కారణం వినయ్ ప్రసాద్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి FDAలో డైరెక్ట్గా చేరారు. అంతకుముందు ఆయన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో పనిచేశారు. COVID-19 సమయంలో అమెరికా ప్రభుత్వం విధించిన వ్యాక్సిన్, మాస్క్ ఆదేశాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయన అభిప్రాయాలు చెప్పడం వల్లే ఇప్పుడు ఆయన్ను ఏజెన్సీ పనిని బలహీనపరుస్తున్నారని ఆరోపించడానికి విమర్శకులకు ఒక ఆయుధం దొరికిందని చెప్పాలి. మరైతే రాజీనామా ఎందుకు చేసినట్లు? ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలోనే డాక్టర్ వినయ్ ప్రసాద్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఒకవైపేమో టీనేజర్ల మరణాలు, మరోవైపు రాజకీయ విమర్శలు, మీడియా ఆరోపణలు ఇవన్నీ ఈయనపైన తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు వినయ్ ప్రసాద్. ఒక ప్రముఖ శాస్త్రవేత్త జాయిన్ అయిన 3 నెలల్లోనే తన పదవిని ఇలా వదులుకోవడం అమెరికాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.